ఈరోజు మా భూపతి గారు, సోమయ్య గారు, సుజాత గారు ఒక చక్కటి విజ్ఞాన తోటకి తీసుకొచ్చారండి. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. ఈ తోటను చూస్తుంటే ఒక్కొక్క మొక్క కొన్ని వేల విజ్ఞానాన్ని ఈ సమాజంలోకి వదులుతారని మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అప్పట్లో అంటే ఒక మహిళ బయటికి రావాలి అంటే ఏం చేసేవారు? బయటికి వచ్చినా కానీ రాడ్డు వేసేవారు. కానీ వాటన్నిటినీ తట్టుకొని ఈరోజు మనం ఇక్కడికి రాళ్ళు లేకుండా అద్భుతంగా ఈ సమాజంలోకి నడుస్తున్నామంటే కారణం. కానీ ఈరోజు రాళ్ళు ఏమనుకుంటున్నాం ఉన్నాయండి. స్కూల్లో టీచర్స్ గా ముందుకెళ్తున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఒత్తిడి, పై యాజమాన్యం నుంచి ఒత్తిడి, గవర్నమెంట్ నుంచి ఒత్తిడి, ఇవన్నీ రాలేదు. బట్ అప్పట్లో సావిత్రి గారికి ఒక సమాజం నుంచే ఒత్తిడి ఉంది. తన ఇంట్లో వారిని చక్కగా మోటివేట్ చేశారు మేడం. అందుకే ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సావిత్రిబాయి పూలే అయ్యి ఈ సమాజానికి వచ్చారు. కానీ ఈరోజు మనకి ఇంట్లో కూడా ఒత్తిడి ఉంది. వాటన్నిటిని ఎదుర్కొంటూ ఈరోజు మీరు ఇలా ముందుకు వచ్చారంటే నిజంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సమాజంలో ఒక మహిళ ముందుకు రావాలి అంటే పక్క మహిళే రాలేస్తుంది. అటువంటి సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నాం, అంటే తిరోగమనం వైపు వెళ్తున్నాం. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే మీరు ఒక్కొక్క ఉపాధ్యాయురాలు, ఇందాక ఉపాధ్యాయ రాళ్ళు అన్నారు మేడం, రాళ్ళు కాదండి, రాళ్ళు అన్నారు మేడం. ఓకే, రాళ్ళు అంటారు కానీ రాళ్ళు కాదు. ఇప్పుడు ఆ రాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయాయి. అంటే ఒక్కొక్క రాయి కొన్ని లక్షలు వేల రాళ్ళు అయిపోయి ఈ సమాజంలో ముందుకెళ్తున్నా. ఆ రాళ్ళని మనం ఒక్కొక్కటిగా పేరిస్తే ఏమవుతుంది? అయిపోతాం. అదేంటి అక్కడ వస్తువులు కదా మేడం అనేసి అన్నారు. ఇక్కడ ఏంటి ఒత్తిడితో ఉన్నప్పుడు మన ఆలోచనలే ఎక్కువగా మోసేస్తున్నాం. అటు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆ ఇంటి నుంచి అలా క్యారీ చేస్తాం, స్కూల్కి తీసుకొస్తాం. మళ్ళీ స్కూల్లో సమస్యలు ఎలా తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తాం. అంటే ఎంత లగేజ్ మోస్తున్నామండి, బండరాయి కన్నా ఎక్కువ మోసేస్తున్నాం మనం. సో కానీ అది చాలా మంది టీచర్స్ చేస్తూ ఉంటారు. ఏమైపోతుంది? పెద్ద బండనే ఎత్తున పెట్టారండి మా భూపతి గారు, సోమయ్య గారు వచ్చి. ఏమవుతుంది? కింద కొలుపడతారు కదా. అలాగే మనలో ఈ స్ట్రెస్ అనే ఆలోచనలు ఓవర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గానే మనలో ఉన్న స్కిల్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అది ఇక్కడ ఎవరు చేసినా వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటాం. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, టీచర్స్ ఏదో అన్నారు, యాజమాన్యం ఏదో అన్నారు, అలాగే ఇంట్లో ఏదో అన్నారు, ఇలా క్యారీ చేస్తూనే ఉంటాం. బట్ ఆ క్యారీ చేయడానికి తగ్గించడానికి ట్రై చేయండి. మీరు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే వేలో కాస్త దారి ఉంటుంది కదా, ఆ దారిలో అబ్బాయి ఇవి నాకు అవసరం లేదని వదిలేయడానికి ట్రై చేయండి. స్కూల్లో నేనేం చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో వెళ్ళండి. అలాగే వచ్చేటప్పుడు స్కూల్లో ఏదైతే చేశారో అక్కడితో వదిలేసేయండి. ఒక కాసేపు ఆలోచించండి. తర్వాత ఆటోమేటిక్గా అబ్బాయి ఇంటికి వచ్చేసిన హ్యాపీ. అబ్బాయి ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు నా ఇంటికి నేను వెళ్తున్నా, ఇది నేనే నిర్మించుకునే ఇల్లు. ఎందుకంటే నా ఇంటికి నేనే మహారాణిని. ఒక మహారాణిలా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఒక టీచర్గా మీరు వెళ్ళారో అప్పుడు మీరు మీ పిల్లలకి కానివ్వండి, మీ స్కూల్లో పిల్లలకి కానివ్వండి, మీ ఇంట్లో కూడా మీరు ఒక మహారాణిలానే ఉంటారు. బట్ ఇంకొకటి టీచర్స్ నేను చెప్తున్నాను, అంటే కమలాకర్ గారు ఈరోజు నేను ఇలా నిలబడ్డాను అంటే ఈరోజు ఇంకోటి కూడా ఉందండి, వరల్డ్ హిప్నాటిజం డే. దానికి నిజంగా అంటే మా పాప మొన్నే అంటే 1 year అయితే తను వెళ్ళి స్కాలర్షిప్తో వచ్చింది. కానీ ఈ సమాజానికి చాలా సేవ చేయాలనే ఉద్దేశంతో కమలాకర్ గారి హిప్నాటిజం ప్రోగ్రామ్స్ నాకు తెలిసి మా అమ్మాయి కూడా చెప్తుంది, అమ్మ ES లో కూడా డాడీ చేసినట్టు ఎవరు ఎక్కడా చేయలేదమ్మా.
అంత అద్భుతంగా నడిచిన ప్రోగ్రామ్స్ చేశారు. అంటే మనలో ఉన్న టాలెంట్ ఏంటి, మనలో ఉన్న శక్తి ఏంటి అని తెలియజెప్పడం కోసం ముందుకొచ్చారు. అలాగే అప్పట్లో అద్దెపల్లి వివేకానంద గారు ఫస్ట్ రాజమండ్రిలో ఉమెన్స్ బీఈడి కాలేజ్ పెట్టారు అన్నాడు. ఆవిడకి చెప్పారు, మేడం ఫస్ట్ మన టీచర్స్కే ట్రైనింగ్ ఇవ్వాలి, వాడు బాగుంటేనే ఇంత అద్భుతమైన ప్రపంచం వస్తుంది, ఇంత అద్భుతమైన తోట మనం ఊహించగలుగుతాము అని ఆలోచన చెప్పడంతో అప్పటి నుంచి ఆయన ఉమెన్స్ బీఈడి కాలేజీలోనే ప్రతి ఇయర్ కూడా ప్రోగ్రాం పెట్టించారు. బట్ ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలా మంది ఉన్నారు, ఏమనుకోవద్దు, అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మీ రియలైజ్ అయితే అంతకు మించిన ఆనందం నాకు లేదు. ఈ ప్రపంచంలో తగ్గేదే లేదని వెళ్ళిపోతారు టీచర్స్. అలాగే నా మాటే శాసనం, నా మాటే మరణం అని ఎవరంటారు? ఎవరంటారండి? శివగామి అంటారు. కానీ ఇక్కడ అందరూ శివగామిలే. ఓకే, బట్ ఎప్పుడైతే ఆలోచన మైండ్లోకి వచ్చిందో అంటే కొన్ని వేల లక్షల మంది స్టూడెంట్స్ మన మాట వింటారు. ఎప్పుడైతే మన మాట విన్నారో మనలో ఒక ఈగో స్టార్ట్ అవుతుంది. అరే ఇక్కడ ఇంతమంది వింటున్నారు కదా, మా ఇంట్లో పిల్లలు, మా ఇంట్లో హస్బెండ్ ఎందుకు వినరు అని చెప్పే వేలో ఇంటికి కూడా మనం అలాగే ఇస్తాం. అందుకే మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చే కేసులు టీచర్స్ పిల్లలే చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే మనకు తెలియకుండానే మనం అక్కడ ఇన్వాల్వ్ అయిపోతాం. అరే ఇంతమంది పిల్లలు నా మాట వింటున్నారు కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎందుకు వినరని అక్కడ పిల్లలతో గొడవ. ఎస్ అదా? సో కాబట్టి చాలా మంది టీచర్స్ అలా ఉంటున్నారు. దాని నుంచి ఓవర్కమ్ కావాలి. ఎందుకు అంటే మీరు బాగుంటే ఫస్ట్ పిల్లల గురించి ఆలోచించదు, హస్బెండ్ గురించి ఆలోచించదు, మీ గురించి మీరు ఆలోచించారు. ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించారు, అక్కడ సావిత్రిబాయి గారు కూడా తన గురించి తను ఆలోచించింది. తన హస్బెండ్ కూడా నువ్వు చేయి అనగానే ఆవిడ ముందుకు వచ్చింది. అప్పట్లో ఆవిడ బయటకు వెళ్తున్న క్రమంలో ఒక శారీ ఎక్స్ట్రా పెట్టుకునేదంట, ఎందుకంటే బొర్రలు చల్లేసేవారు, మట్టి చల్లేసేవారు. అలా ఇప్పుడు మనం శారీ కాదండి, పాజిటివ్ ఆలోచన పెట్టుకోవాలి. మైండ్లో పాజిటివ్ ఆలోచన పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనం మరింత బాగా కొన్ని లక్షలు కాదు, కొన్ని వేల మందిని, కొన్ని మిలియన్ మందిని స్టూడెంట్స్ని తయారు చేస్తారు. అని చాలామంది అంటూ ఉంటారు, టీచర్స్ ఏం కాదు, మీరే ఫౌండేషన్ వేస్తున్నారు పిల్లలు. అంటే ఆ ఫౌండేషన్ మీరు కరెక్ట్ వేలో. ఇక్కడ ఇంకోటి కూడా, అబ్బాయికి అమ్మాయికి ఒకేలా వేయడానికి ట్రై చేయండి. నేను కబుర్లు చెప్పుకుంటూ నా పిల్లలకి చెప్తానంటే వింటారా? మీరు హోంవర్క్ చేయండి అని మీరు పక్కకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మీ డైవర్షన్ పక్కకు ఉండేటప్పుడు పిల్లల డైవర్షన్ కూడా పక్కకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక లెసన్ చెప్తున్నప్పుడు లేదా ఒక విషయాన్ని మీరు పిల్లలకి చెప్తున్నప్పుడు అక్కడ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. నా చిన్నతనంలో టీచర్స్ అనేవాళ్ళు పేర్లు పెట్టి పిలిచేవారండి. వాడు సరిగా చదవకపోయినా సరే పేరు పెట్టి పిలిచేవాడు. కానీ ఇప్పుడు ఎంతమంది టీచర్స్ పిల్లల పేరు తెలుస్తున్నాయి, ఎంతమంది పిల్లలకి టీచర్స్ పేరు తెలుస్తున్నాయి. కాబట్టి మీరు ఎంతో ఆప్యాయంగా, ఎందుకంటే తల్లి తర్వాత తల్లిని చూసేది పిల్లలు టీచర్స్నే. సో కాబట్టి మీరు బాగుండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత అందంగా ఉంటారండి, ఇంతకన్నా అందంగా తయారవుతారు. సో ఆ పాజిటివ్ ఆలోచనని డెవలప్ చేసుకుంటే నిజంగా ఒక్కొక్క టీచరు కొన్ని లక్షల మంది విద్యార్థులు తయారు చేస్తారు. సో అందులో మీరు ఇప్పుడు ఇక్కడ ఒక టీచర్గా మీరు వచ్చారు, ఇలా బయటికి వెళ్తున్న క్రమంలో ఎవరైనా విద్యార్థి వచ్చి టీచర్ మీరు ఆ రోజు ఆ మాట చెప్పారు, నేను ఈరోజు ఇలా ఉన్నాను అనగానే మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఆ హ్యాపీని మీరు కాపాడుకోవాలంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. బట్ సమాజంలో లేడీస్గా మనం ముందుకెళ్తారు కదా, అప్పుడు గాంధీ గారు అన్నారు అర్ధరాత్రి కావాలమ్మా అన్నారు, కానీ ఇప్పుడు పగలే ఉండట్లేదు. సో అలా ఉండాలి అంటే మనం మన పిల్లలకి నేర్పించాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈరోజు సమానంగా ముందుకెళ్తున్నారు. ఒక సైకాలజీ ప్రకారం ఏంటంటే అబ్బాయికి 4 పనులు చెప్పి అమ్మాయికి 2 పనులు చెప్పామనుకోండి, ఎవరు ఎక్కువ బాగా చేస్తారు? 4 పనులు అబ్బాయికి అమ్మాయికి చెప్పామనుకోండి, ఎవరు బాగా చేస్తారు? అమ్మాయి. కానీ అబ్బాయి 2 పనులే చేస్తారు. అలా అని మనం వాడిని క్రిటిసైజ్ చేస్తాం అనుకోండి, ఆ 2 పనులు కూడా మానేస్తారు. మనం అన్ని పనులు 4 పనులు కదా 5 పనులు ఇచ్చినా చేసేస్తాం. బట్ క్రిటిసైజ్ చేయకుండా అరే వెరీ గుడ్, హస్బెండ్ అయినా సరే అరే భలే చేశారండి ఈరోజు అనగానే నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ పనులు చేసి పెడతారు మనకి. సో కాబట్టి ఆ వేని డెవలప్ చేసుకోండి. అలాగే పిల్లలకి చెప్పేటప్పుడు కూడా జనరల్గా ఎలా ఉంటుందంటే మీరు చిరాగ్గా ఉండి ఒక ఇంపోజిషన్ ఇచ్చినప్పుడు మన్నాడు వాడు అదే క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారు పిల్లలు? కరెక్ట్గా రాస్తారా రాంగ్ రాస్తారా? ఏం చేస్తారమ్మా?
గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. అలర్ట్గా ఉన్నారు. ఈరోజు మీరు చాలా చిరాగ్గా విసుగ్గా ఇంట్లో మీ ఆయన తిట్టేశాడు. ఓకే, చాలా చిరాగ్గా మీ అత్తగారు తిట్టారు, లేకపోతే ఎవరో ఒకరు తిట్టారు. స్కూల్కి వెళ్ళగానే మీరే పిల్లలకి ఇంపోజిషన్ ఇచ్చారు. మర్నాడు మీరు మళ్ళీ అదే క్వశ్చన్ ఇచ్చి రాయమంటే వాళ్ళు కరెక్ట్ రాస్తారా, రాంగ్ రాస్తారా? వెరీ గుడ్. సో కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం. సో కాబట్టి ఆలోచనలు. ఓకే, ఈరోజు సావిత్రిబాయి గారు ఒక అడుగు వేశారు. ఓకే, ఆ అడుగు నుంచి మనం ముందుకు వచ్చాం. ఇంకా మనం ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి అంటే మహిళగా మన ఆలోచన మారాలి. మగాడు మారుతాడా, వాళ్ళు సరిగ్గా ఉంటారా, వీళ్ళు సరిగ్గా ఉంటారా? ఇంకా పిల్లల్ని ఎవరు పెంచుతున్నారండి? మనమే కదా. అబ్బాయి లేట్గా వస్తే ఏమన్నా, అమ్మాయి లేట్గా వస్తే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసి, ఎవరితో మాట్లాడడం, ఇలా నెగిటివ్ సజెషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. దాన్ని తగ్గించాడు. స్కూల్లో అయినా సరే అబ్బాయి లేట్గా వచ్చినా పనిష్మెంట్ ఇవ్వాలి, అమ్మాయి లేట్గా వచ్చినా పనిష్మెంట్ ఇవ్వాలి. అలా మనం ఎప్పుడైతే ఇచ్చామో సమాజం మారడానికి అవకాశం ఉంటుంది. అమెరికాలో అలా ఉన్నారంటే వాళ్ళ కల్చర్ ఇది, మన కల్చర్ అంటే మన కల్చర్ మనం అలవాటు పడలేదు ఆ కల్చర్కి. సో కాబట్టి మనం ఎలా ఉంటున్నామని మనం ఆలోచించుకున్నప్పుడే ఈ సమాజం బాగుంటుంది. బట్ ప్రయత్నం అంతే. ఆ రోజు సావిత్రిబాయి గారు ఒక అడుగు వేశారు కాబట్టి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఈరోజు మనం వేయాలిగా, మన పిల్లలు ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి అనేది మనగా ఆలోచించుకోవాలి. ఒకటే చెప్తున్నాను లేడీస్, ఇక్కడ అందరూ లేడీసే ఉన్నారు కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది 80% ఆలోచించద్దు. మీకు మీరుగా నేను ఎలా ఉన్నాను, నా ఆలోచనలు ఏంటి, నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా ముందుకు వెళ్తున్నాను అనేది మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పరచుకునే వాళ్ళు అవుతారు. జనరల్గా ఏంటంటే మనం కాస్త ఎవరైనా బాగా మాట్లాడేటప్పటికి మొత్తం ఓపెన్ అయిపోతాం. అది 80% చేయదు. దయచేసి మీకు ఏదైనా బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఇంకా కష్టంగా ఉంది, సాటి టీచర్కో ఎవరికో చెప్పడానికి ట్రై చేయదు, ముఖ్యంగా మగాడికి. ఎందుకంటే సీఎం అయిన ఇక్కడ 2 మంది మగాడు ఉన్నారు, ఏం పర్లేదు ఏమనుకున్నా. సీఎం అయినా పిఎం అయినా సరే ఒక మగాడిగా మారినప్పుడు తన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. బట్ అది వాడిది కూడా తప్పు కదా. మనం చిన్నప్పటి నుంచి మనం 4000 సంవత్సరాల నుంచి చూసినప్పుడు అప్పట్లో దాసి యజమాని టైప్లో ఉండేవాడు. అది మారడానికి సైకాలజీ ప్రకారం ఇంకా 200 years పడుతుందట. అంటే మనం త్వరగా ప్రయత్నం చేయడం, అమ్మాయి నువ్వు ఇలా ఉండాలి, అబ్బాయిలు కాదు ఇద్దరు ఇలా ఉండాలి అనే ఆలోచన మనం పెంపొందిస్తే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ సమాజంలో ఒక మగాడు మారాలి అంటే మన ఆలోచన మారాలి. మనం బాగుంటే సావిత్రిబాయి గారు ఈరోజే వచ్చి ఫోన్కు ఉండేలా చేస్తారు. సో అలా మీరందరూ కూడా ఒక చక్కటి ఉపాధ్యాయులు. నేను ఇందాక మర్చిపోయిన ఉపాధ్యాయులు చేయాల్సినవి చేయకూడదని బుక్ రాసా. బట్ అది తీసుకొద్దామని చెప్పి హడావుల్లో, అంటే మా పైనాటికి సర్జరీ చేయడంలో హడావుల్లో వచ్చేసాను. బట్ ఈవినింగ్ లోపల నేను పంపిస్తాను మీ అందరికీ. బట్ ఈరోజు ఇంకోటి ఏంటంటే, స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానం చెప్తున్నారా? చాలామంది చెప్పట్లేదండి. నేను చాలామంది పిల్లలు అబ్జర్వ్ చేసినప్పుడు చెప్పట్లా. ఏదైనా చెప్పాలి. బట్ మనకి తెలియనప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అరే నాన్న రేపు చెప్తా అని ఎప్పుడైతే మనం పిల్లలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పామో వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు వస్తారు. మనం ఎప్పుడైతే చెప్పడం మానేసింది, ఇంట్లో అయినా సరే ఎప్పుడైతే చెప్పడం మానేసామో వాళ్ళు ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు. నేర్చుకునే కెపాసిటీ చచ్చిపోతుంది. చదువనే 3 అక్షరాలతోటి పిల్లల్ని బంధించేస్తున్నాం. అందుకే టీనేజ్కి వచ్చేటప్పుడు సూసైడ్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరూ ఉండి అనాథలుగా ఉంటుంది ఎవరంటే విద్యార్థులు. ఎందుకంటే ఒకసారి నా దగ్గరికి ఒక కేసును తీసుకొచ్చారు. ఆ అమ్మాయి 6 నెలల నుంచి స్కూల్కి వెళ్ళట్లా. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు, అయినా సరే వెళ్ళట్లేదు. నా దగ్గరికి వచ్చాక ఒక 3 days మాట్లాడాక మేడం రేపు ఒకటి తీసుకొస్తాను అని చెప్పింది. ఏంటనేది నేను అబ్జర్వ్ చేస్తే మర్నాడు తీసుకొచ్చింది, 2 notes తీసుకొచ్చిందండి. ఆ అమ్మాయికి పెద్ద టిక్ పెట్టారు, ఈ అమ్మాయికి టిక్ పెట్టారు, స్టార్ పెట్టారు. రెండింటి కరెక్ట్గానే ఉంది కదా అంటే ఇంతేనా అంటుంది. అమ్మ ఇంకా ఈ అమ్మాయి ఎగ్జామ్ ఏదో పెడుతుందని అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయికి పెద్ద టిక్ పెట్టారు, ఈ అమ్మాయికి చిన్న టిక్ పెట్టారు. అందుకు వెళ్ళడం మానేసి. అంటే చూసారా టీచర్స్ మీ మీద వాళ్ళకి ఎంత హోప్స్ ఉన్నాయో. సో బట్ ఇది చాలా సున్నితమైన విషయమే.
ఇది మనకి చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఆ పిల్ల మెదడులో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో కాబట్టి మీరు చేసేటప్పుడు, మీరు నోట్స్ కరెక్షన్ చేసేటప్పుడు, పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు కరెక్ట్ వేలోనే వెళ్తేనే వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు మారుతాయి. అలాగే ఒకసారి ఒక స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక పాప అడిగింది ఆ టీచర్, అప్పుడే ఏదో లెసన్ చెప్పినట్టుంది, మేడం అప్పుడు సీత పుట్టింది కాబట్టి అలా ఉంది, ఈ రోజు సీత పుడితే నాలాగే ఉంటుంది అని. కరెక్టే కదా? కానీ ఆ టీచర్ పాప మా అమ్మాయిని పట్టుకొని కొడుతుంది. ఈ పని లేదా ఇప్పుడు అడుగుతున్నాను, కానీ అది కూడా కరెక్ట్. చిన్నప్పుడు మా అబ్బాయి ఇలాగే క్లాస్ చదువుతూ ఉంటే ఒకసారి సీరియస్గా వచ్చేసాడు క్లాస్ నుంచి. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ టీచరు అందరూనేమో అప్పట్లో అందరూ కూడా వీధి దీపాల కింద చదువుకున్నారు, గుడి దీపాల కింద చదువుకున్నారు అంటే వాళ్ళకి పగలలేదు అని అడిగాను. కానీ నిజంగా నేను వస్తున్నాయా, నిజమే కదా, మాట్లాడితే చాలు అప్పట్లో గుడి దీపాల కింద వీధి దీపాల కింద చదువుకొని గొప్పవాడు అయిపోయారు, మీరేనే కావరా బాబు అని మనం తిరుగుతూ ఉంటాం. అంటే వాళ్ళంతా బాగా ఆ మాటలే నా మైండ్లో ఉన్నాయేమో, అందుకే ఈరోజు ఇలా మాట్లాడగలుగుతాను, లేకపోతే నాకు ఏమీ రాదు. ఓకే, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి నేర్చుకుంటున్నాను, ఇలా ముందుకు వస్తున్నాను. కానీ ఒకటి ఏంటంటే, ఈ సమాజంలో మనం ముందుకు వెళ్తున్న క్రమంలో హర్డిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. బట్ అవి మనకు అవసరం లేదు. మనం ఎలా ఉన్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఏం తింటున్నాము అనేది మనకు తెలిసినంత బాగా పక్క వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, కాబట్టి అవి అబ్జర్వ్ చేసుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారని మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు, కాబట్టి నేను ఇలాగే ఉన్నా, ఇలాగే ముందుకెళ్తాను అనే ఆలోచనతో మీరు ముందుకెళ్ళినప్పుడు ఇంకా అందంగా ఉంటారు, ఇంకా అందమైన నాలెడ్జ్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కొన్ని కోట్ల మంది పిల్లల్ని మీరు ఒక మంచి వ్యక్తులుగా తయారు చేయగలుగుతారు అని ఆశిస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, పొంగల్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇంత చక్కటి కార్యం మా సుజాత గారికి, ఎందుకంటే సుజాత గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎలా ఉంటారు, ఆ చిరునవ్వు చెదరకుండా మీరందరూ కూడా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.